మీనరాశి వాళ్లకు ఈ వారం సానుకూలంగా సాధారణంగా ఉంటుంది. గొప్పగా ఫలితాలు లేనప్పటికీ కూడా కొంత ఆనందంగానే గడిచిపోతుంటుంది మీనరాశి వారికి. ఎంత కష్టపడితే అంత ఫలితాలు పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మళ్ళీ ఆ తప్పులను సరిదిద్దుకొని మంచి స్థితికి చేరుకోగలుగుతారు. చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి అవుతుంటాయి. ప్రయోజనాలు కూడా కొంత ఆలస్యంగా వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కొంత తృప్తిని పొందుతూ ఉంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు వ్యవహారాల పట్ల తీసుకునే కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి కొంత ఒత్తిడికి గురి చేసినప్పటికీ మళ్ళీ మిమ్మల్ని మీరు చక్కని సంతోషాలతో నింపుకొని ఉండగలుగుతారు. ఈ వారం మీరు చేపట్టేటటువంటి పనుల్లో నిర్లక్ష్యాలు లేకుండా, ఏమాత్రం కూడా అలసత్వం లేకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా కనుక అన్ని పనుల్లో మీరు పనిచేస్తున్నట్లయితే కనుక చక్కని అవకాశాలు కూడా మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. శుభ కార్యక్రమాలు నిర్వహించటంలో, వాటిని ముందుకు తీసుకువెళ్ళటంలో పెద్దవారి యొక్క సలహాలు సూచనలు మీకు చక్కగా ఉపయోగపడుతుంటాయి. ఆర్థికంగా సాధారణంగా ఉన్నప్పటికీ మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా పొందుతూ ఉంటారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్లకు ఈ వారమంతా కూడా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటుంటాయి. మీ ప్రయత్నాలను ఆలస్యం చేయకుండా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో తిరిగి వాటిని చక్కగా అనుకూలంగా ప్రారంభించుకొని ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు పొందుతుంటారు. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై మీనరాశి వారు శ్రీరాముణ్ణి అర్చించడం, శ్రీరాముణ్ణి నామస్మరణ చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. వీలైతే కనుక నిత్యము రామాష్టకము లేదా శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోవటం ద్వారా విశేషమైనటువంటి శుభాలు పొందేందుకు అవకాశాలు ఉంటాయి.